ఆమె చెయ్యేస్తాడు. తీయమంటున్నా, నా చెయ్యి ఆమె తీనట్టుంది. అసలే ఇద్దరు లేడీస్ లో మధ్యలో గొడవలో మనం ఉన్నాం అనుకోండి, మనం అప్పడం అయిపోతాం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అబ్బో ఏంటి రమేష్ బాబా, ఇంత అందమైన అక్కన పెట్టుకుని ఆ పక్కన ఇంకో అక్కన పెట్టుకున్నావు. నేను నీకే సపోర్ట్ చేస్తున్నా అర్జున్, నా చూసి నాకున్నావు. కానీ చేయర్లేండి అలాగా, మాది లవ్ మ్యారేజ్. ఏటో విజయవాడ మొత్తానికి లవ్వే. అసలు విజయవాడలో సముద్రం లేదు, ఒక లుంబిని పార్క్ లేదు. ఎక్కడ ఈ లవ్ స్పాట్లు ఎక్కడ విజయవాడలో? అంటే మా అమ్మ వాళ్ళు హైదరాబాద్, ఆయనే వచ్చారు హైదరాబాద్. సో ఆయన అనుకోలేదు జీవితంలో ఇలాంటి ఘోరం జరుగుద్దని. సో ఆయన తెలియక పాపం హైదరాబాద్ వచ్చారు. పాపం మీ ముగ్గులో పడ్డారు. నేనేం లేదండి, ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయన తల ఆయనే కొట్టుకున్నారు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆ తర్వాత అనుకున్నాడు ఆయన, నా జీవితాన్ని నేనే రిస్క్ లో పెట్టుకున్నానేంట్రా బాబు అని. కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి కొత్త సీసాలో అత్తరు పట్టుకుని వెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే అత్తర సీసా తీసుకెళ్లి అటక మీద పెట్టింది. కొత్త పెళ్లి కూతురు అత్తగారింటికి అత్తరు తీసుకువెళ్ళింది. తర్వాత మర్చిపోయానండి. చాలా ఇంటెలిజెంట్. నేను అనుకున్నా ఫస్ట్ లైన్ ఇంత ఫాస్ట్ గా చెప్పేశారేంటి అబ్బా అని. కొత్త పెళ్లి కూతురు అత్తర సీసాలో అత్తరు తీసుకుని అత్తారింటికి వెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే అత్తరు తీసుకెళ్లి అటక మీద పెట్టింది. కొత్త పెళ్లి కూతురు అత్తర సీసాలో అత్తరు తీసుకువెళ్ళింది. ఎక్కడికో చోటుకి వెళ్ళింది. ఆ తర్వాత ఆవాళ్ళు ఇస్తే అత్తగా అటక మీదకి తీసుకెళ్లి పెట్టింది. అక్కడికి వెళ్ళి మేకలు తిన్నాయి. అది గొడవ వదిలిపోయింది. మీరేమైనా ట్రై చేస్తారా? రండి. విజయవాడలో కొత్త పెళ్లి కూతురు అత్తరి సీసాలో అత్తరు వేసుకుని అత్తారింటికి వెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే అత్తరి సీసా తీసుకెళ్లి బందర్ రోడ్ లో అటక మీద పెట్టింది. మళ్ళీ చెప్పండి. విజయవాడలో కొత్త పెళ్లి కూతురు అత్తరి సీసాలో అత్తరు వేసుకుని అత్తారింటికి వెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే బందర్ రోడ్ లో అత్తరు తీసుకెళ్లి అటక మీద పెట్టింది. విజయవాడలో విజయవాడ దగ్గరే ఆగింది. ఎందుకు ఆగింది తెలిసి నాకు అర్థమైంది. మా సిస్టర్ రమేష్ మీదే ఉంది. వీడు నిజంగా అన్నాడా లేదంటే ఊరికినే అన్నాడా? నిజంగానే ఆ హీరోయిన్ లాంటి కిస్సులు ఏమన్నా జరిగాయా? స్టిల్ అందులోనే ఉన్నావు కదా. ఓకే, గట్టిగా చెప్పండి అందరికి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు చిల్లపల్లి వారి వివర్లీ కంచి పట్టు చీరల ప్రత్యేక నిలయం గిఫ్ట్ వోచర్. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఈరోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం బెలూన్ కొట్టు బాల్ పట్టు అనే ఆట. ఏం లేదండి, ఒకసారి బెలూన్ ఇవ్వండి హరి గారు. ఈ బెలూన్ ఇలా ఎగరేయాలి. ఇది పైన ఉండగానే ఈ బాల్ తీసుకోవాలి. ఇది ఇలా పైనే ఉండాలి, అలా పక్కకి వెళ్ళకూడదు అనమాట. 1 minute టైం ఇస్తా. 1 minute టైంలో బెలూన్ పైనే ఉండాలి. కింద పడిందంటే అవుట్. ఇంకా రెడీ లహరి గారు? 3, 2, 1 స్టార్ట్. ట్యాప్ 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 ట్యాప్. గుడ్ గుడ్. Twenty seconds. Oh no. యాక్చువల్లీ 30 seconds ఇస్తాం అందరికి. మీరు 20 seconds లోనే బెలూన్ డ్రాప్ చేసిన బాల్స్ మాత్రం చాలా వేసారు. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓ మై గాడ్, 11 balls లహరి గారు సాధించారు. 11 points.